ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఈరోజు ధర్నా చౌక్లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి జయసూర్య అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిరుద్యోగులు 2 ఏళ్ల కాలం నుంచి కూడా పూర్తి ఎత్తున ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు దిగవచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, అంటే ఒక ఆదేశం కూడా ఇచ్చిండు. ఏంటిదంటే ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు తయారు చేయండి, అట్లే చేయండి ఈ కాంచాలని చెప్పి మాట్లాడాడు. కాబట్టి మేము కూడా ఈరోజు ఏమంటున్నాం అంటే, నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు కదా, నువ్వు అనే డైలాగే మేమంటున్నావు. లాగులో మనిషి ఒక తొండ పట్టుకొని వచ్చారు మా నిరుద్యోగులంతా, మనిషి ఒక తొండర సొర కొడుతున్న లాగులా మరి ఇక్కడికి రాచి మాట్లాడు అంటే ఈ రకంగా ఏంటంటే ఒక ఆధిపత్యమైనటువంటి ధోరణి ప్రదర్శించుకుంటా, అహంకారం ప్రదర్శించుకుంటా ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను ఎత్తున పెట్టుకొని నిరుద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా అడ్రస్ చేసి వీళ్ళని పట్టుకుంటే నేను అధికారంలోకి వస్తా అని చెప్పినటువంటి ఆలోచనతోటి నువ్వు ఈరోజు చాలా గొప్పగా నీ తెలివితోటికి కలిసి వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళందరినీ నమ్మితే ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు. వచ్చిన తర్వాత 100 రోజుల లోపల నేను ఆ హామీని నెరవేరుస్తా అని చెప్పి అన్నాడు. ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ ఇస్తాం లేకపోతే ఇన్ని ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి అన్నీ కూడా ఉద్దర మాటలు చెప్పుకుంటా ఈరోజు అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆనాడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ సరే, ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా సరే, ఇద్దరికి ఏం తేడా లేదు. ఇద్దరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసిండు. ఆయన ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేసిండు, ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు. కంప్లీట్గా ఇది తెలంగాణ ప్రజల్ని ఆనాడు ఆంధ్ర పాలకులు కావచ్చు, ఈనాడు తెలంగాణ పాలకులు కావచ్చు, పాలకుల యొక్క స్వభావం అనేది మారలేదు. అందరూ కూడా తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎంతవరదాకా న్యాయం జరగదో అంతవరదాకా ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ వచ్చి ఉండొచ్చు, కానీ తెలంగాణ లక్ష్యాల ప్రయోజనాలు నెరవేరలేదు. కాబట్టి డెఫినెట్గా ఉద్యమం కొనసాగుతుంది. 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పాము తప్ప ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఎక్కడ కూడా చెప్పలేదంటూ మొన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసి దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి, ఏది నెరవేర్చలేదు కదా, 100 రోజులలో నెరవేర్స్తామన్నటువంటి ఆలోచన నెరవేర్చిరా. నువ్వు ఎన్నడిస్తామో అని చెప్పి విషయం పక్కన పెడదాం. మరి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ అయ్యి అందరికీ ఆర్డర్ కాపీలు జారీ చేయి, ఇవన్నీ చేస్తున్నావా? విద్యారంగం లోపల కావచ్చు, ఉద్యోగాల లోపల కావచ్చు, ఏదో కంపెనీలు దావోస్ పోతాండు, ఏందో ఫోటోలు దిగుతాండు పెడతాండు రేవంత్ రెడ్డి. అన్నీ కూడా డ్రామాలు, ఇవన్నీ డ్రామా. అరే మంత్రి ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు. సాక్షాత్ ముఖ్యమంత్రి సొంత మంత్రి మీద ఒక ఆంధ్రజ్యోతి దినపత్రికతోటి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేపిస్తాడు. ఇదంతా డ్రామా, ఇదంతా ప్రజల్ని దారి మళ్లించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు. ఈరోజు ఈ నిరుద్యోగుల్ని సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేయకుండా ఆపడానికి